జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఒక భార్యాభర్తల మధ్య కానీ ఎప్పుడైనా సరే ఒక ఏదైనా స్ట్రాంగ్ రిలేషన్ మధ్యలో మామూలుగా అంటూ ఉంటారు, నీకు నా విలువ తెలీదు, నేను ఉంటే తెలీదు, నేను లేనప్పుడు తెలుస్తుంది. నిజంగా కొంతమందికి కష్టం విలువ తెలీదు, ఇష్టం విలువ అంతకన్నా తెలీదు. Correct. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుభవించినప్పుడు ఆ కష్టం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇష్టం అనేది ఏమంటుంటే అప్పుడు తెలుస్తుంది, అరే నేను చాలా చులకనగా చూసానే. ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో అప్పుడే వాటి విలువ తెలుస్తుంది. నిజంగా ఎందుకు అలా మనుషులు బిహేవ్ చేస్తారు? ఒక కష్టం విలువ ఇష్టం విలువ తెలియాలి అంటే ఎలా? ఒక వ్యక్తి అవతల వాళ్ళని బాగా ఇష్టపడుతున్నారు అనుకున్నప్పుడు అవతల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇష్టపడుతున్నారు కదా అందుకు చులకన ఎక్కువ. అప్పుడు మనం కూడా ఒక జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు చూపించే దాన్ని ఎక్కువ మనం ఆలోచించుకొని నిజంగానే అని ఊహించుకొని అతి ప్రేమను పెంచుకొని అతి అంటే ఒక ఈ రిలేషన్ అనే కాదు, స్నేహితులు కూడా చెప్తున్నా నేను, మనం ఇచ్చే వాల్యూని వాళ్ళు ఓవర్గా వాళ్ళు తీసుకొని దాన్ని విలువ లేకుండా చేసుకుంటారు. వాళ్ళు పోగొట్టుకున్నాకనే ఏదైనా తెలుస్తుంది. ఏ వస్తువు పోగొట్టుకున్నా, తర్వాత ప్రేమ పోగొట్టుకున్నా, ఒక అన్ని ఏది పోగొట్టుకున్నా కూడా పోగిన తర్వాత, దాన్ని పోగొట్టుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది, అప్పుడు కూడా తెలియదు. కానీ ఏం లాభం ఉంది పోయిన తర్వాత తిరిగి అది రాదు. ఒకవేళ మళ్ళా స్నేహం అనేది చేసినా కూడా అది ఇన్సెక్యూరిటీగానే ఉంటుంది తప్ప ఎప్పుడు ఏ క్షణానికి ఏమవుతుందో నిజంగానే వీళ్ళ దగ్గర నుంచి మనకి రాలేదు. ముదుండు కూడా ఏం ఆశించి మనతో స్నేహం చేస్తున్నారు, ఏం ఆశించి మన దగ్గరికి వస్తున్నారని ఒక భయం మొదలవుతుంది దాంట్లో. అంతేగాని స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన ఇష్టము ఉంది వీళ్ళకి అనేది మనకు నమ్మకం పోతుంది వాళ్ళ మీద. సో ఒక లిమిట్లో మనం కూడా, నేను ఒకటే అనుకుంటారా, అది ఏది కూడా అతి అనేది ఏదైనా అతి విషయం లాంటిదే. కానీ ఆ టైంలో మనకి తెలీదు. అది అంటే వాళ్ళు చూపించే శ్రద్ధ కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏమనుకుంటామంటే నిజమే అని నమ్ముతాం. ఇప్పుడు మనం ఏదో కోల్పోయి ఉంటాం, అది వాళ్ళలో వెతుక్కుంటాం. మనం వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు చూపించే శ్రద్ధ, వాళ్ళు చూపించే సెక్యూరిటీగా చూడడం, అది చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, నిజమే మనకు ఇక్కడ మనం భద్రతగా ఉండొచ్చు వీళ్ళ దగ్గర అనే భావం కలుగుతుంది మనకి. కానీ అక్కడ సైడ్ అది లేదు. ఏదో ఆశించవచ్చు, వాళ్ళు ఆశించవచ్చు అంటే కొంతమంది మానసికంగా కూడాను ఒక విధమైనటువంటి అవతల వాళ్ళని హింస పెట్టి ఈ మాదిరిగా దగ్గర పెట్టుకొని బాగా దగ్గర తీసిన తర్వాత ఒక్క తన్నుదంటారు. అప్పుడు అవతల వాడు ఏమైపోతారు? భార్యాభర్తల విషయంలో ఇలాంటివి ఎక్కువ. దీన్ని నాకు తెలిసి దీన్ని ఒక పేరు కూడా ఉంది దీనికి, నాసిజం అనే ఒక పేరు ఉంది దీనికి. ఆ నాసిజం ఒక జబ్బు అది ఒకటి. అది ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంకా వేరే ఆట ఏం లేదు, మనుషులతో ఆడుకునే ఆటే ఇది. వాళ్ళని వేటాడి వాళ్ళని అసలు ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళని అతి సమీపంగా తెచ్చుకొని అతి ప్రేమ వలకపోసి, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా జీవితం అన్నట్టు చేసేస్తారు. అది ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళని కావచ్చు, పిల్లలను కావచ్చు, ఏ ఏజ్ అయినా సరే. ఆ శ్రద్ధకు వీళ్ళు ఏమైపోతారంటే కంప్లీట్ కరిగిపోతారు వాళ్ళ దగ్గర. ఎప్పుడు వీడు మనకు చిక్కేసినాడు అనేది భావన వాళ్ళకి వస్తుందో అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు చెప్పాను ఒక్క తిరిగి చూడరు, వాళ్ళ వైపు కనిపించరు, రానివ్వరు దగ్గరికి. రోజు నీ స్వరం విని నిద్రలేసేవాళ్ళు, రోజు నీతో ప్రతి కష్టం చెప్పుకునేవాళ్ళు, రోజు నువ్వు నాకేదో చేస్తావు నమ్మకంతో చేసడం అంటే ఏదో డబ్బుతో అది కాదు, మానసికంగా ఒక సెక్యూరిటీగా నీతో ఉంటే నాకు బాగుంటుంది, నీ మాటలు వింటే బాగుంటుంది అని ఒక ఇదితో ఉండేవాళ్ళు. ఒక్కసారి నువ్వు ఆ రకంగా చేస్తే ఆత్మహత్య చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళలో, నాకు తెలుసు. ఆ వ్యక్తి దూరం అయిపోతే తట్టుకోలేక, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు కావచ్చు, యూత్ కూడా కావచ్చు. నాకు తెలిసిన ఒక వ్యక్తి చాలా మందిని ఇట్లా యూత్ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి చాలా ప్రేమగా చూస్తే ఆ పిల్లలు ఏమైపోతారు చెప్పు? తల్లిదండ్రుల కంటే కూడా అక్కడ అతను వాళ్ళు చూపించే ప్రేమనే ఎక్కువ నమ్ముతారు. అది అదే యూత్ అంటున్నాను, యువత ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి, మంచి చెడు ఆలోచించారు, ఇది నిజమా అబద్ధమా అని ఆలోచించారు, నమ్ముతారు. నమ్మినప్పుడు నమ్మకంగా ఉండి అసలు మీరు లేకపోతే మేము లేమని పరిస్థితి తెచ్చిన తర్వాత ఒక్కసారి ఆ పిల్లలను దూరం పెడితే ఆ పిల్లలు ఏమైపోతారు? పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవడో ఇంకా అట్లాంటి వాడైతే వీడు కూడా నాసిజం వాడైతే పోరా నీతి ఏంటి అని చెప్పి తిరగబోయే వాళ్ళు ఉన్నారు. కానీ మనిషితో ఏదైనా ఉంటే ఆడుకో, కానీ మనసుతో ఆడుకోవద్దు. జీవితం చాలా చిన్నది.
చిన్నది రాదా, అవును. నీవు ఎట్లా ఉంటావు అవతల వాడు కూడా అట్లాగే అట్లే ఉంటాడు. ఉంటారు. ఇది కాదు గేమ్ నువ్వు ఆడాల్సినది వాళ్ళతోటి. ఉమ్. నీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుందో వాళ్ళు ఎట్లుంటారో నీకు తెలిసినప్పుడు అవతల పిల్లల్ని ఎందుకు నువ్వు అలా ఆడుతావు వాళ్ళతోటి? ఎంత కష్టం అవుతుంది. అసలు ఏ విధంగా ఊహించుకొని ఇట్లాంటి చేస్తున్నారో నాకు ఒకసారి ఆలోచిస్తే అర్థమే కాదు. అసలు చాలా తప్పది, చాలా తప్పది. అసలు అవతల వాళ్ళు ఏమైపోతారని ఒక క్షణం ఆలోచించుకో. నీకు వ్యాపకం లేకపోతే వేరే ఏదైనా చూసుకో. ఇది కాదు వ్యాపకం, మనుషులతో మనసుతో ఆడుకునే వ్యాపకం కాదు అది. చాలా కష్టం అది. కాబట్టి మన అవతల వాళ్ళు కూడా నేనేం చెప్తే చేసే వాళ్ళని గురించి నేను చెప్పడం లేదు. ఎవరైతే దాంట్లో ఊపిలో పడతారో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది నిజంగా అసలు ఇంకోటి కూడా మన రక్త సంబంధం కాదు, మన బంధువులు కాదు, మన అమ్మ నాన్న కాదు, ఎందుకు వస్తుందంత ప్రేమ అవతల వాళ్ళకి మన మీద? అది ఒక క్షణం ఆలోచించుకోండి. లిమిట్గా ఉండండి. అట్లనే నేను వదిలేసి దూరంగా ఉండమని చెప్పడం లేదు. లిమిట్గా ఉండండి. వాళ్ళు ఎంత చూపించినా నువ్వు లిమిట్గా ఉండి లిమిట్గా పోయినావంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎదుర్కోవు. ఎక్కడుండే బంధుత్వాలు కావచ్చు, అనుబంధాలు కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటా ఉండొచ్చు. సో భార్యాభర్తల మధ్య కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. భార్య ఎప్పుడు అనే మాట, నా విలువ నీకు తెలియదు. భర్త కూడా అంటాడు, నేను ఎంత కష్టపడి సంపాదించినా నా విలువ నీకు తెలియదు అని. నిజంగా ఒకరినొకళ్ళు అర్థం చేసుకొని విలువలు ఒకరినొకళ్ళు తెలుసుకుంటే నిజంగా ఆ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉంటాయండి. థ్యాంక్ యూ అమ్మా.